హాయ్ అండి, నేను చెప్పబోతున్న డ్రామా పేరు ఫుల్ హౌస్ ఎపిసోడ్ 10. ఇక స్టోరీలోనికి వెళ్తే హీరో షో కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో టర్న్ అవ్వబోయి పడిపోతాడు. దాంతో హీరోయిన్ వచ్చి ఏం జరిగింది నీకు, నువ్వు బాగానే ఉన్నావా అని అంటుంది. దానికి హీరో నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అని అంటాడు. కానీ హీరో లేగలేకపోవడంతో హీరోయిన్ తన చేయి పట్టుకుని లేపి సోఫా మీద కూర్చోబెట్టి వేడి నీళ్ళు తెచ్చి వేడి నీళ్ళతో కాపడం పెడుతుంది. హీరో ఏమో స్లోగా నాకు పెయిన్ వస్తుంది అని అంటాడు. దాంతో హీరోయిన్ అసలు ఏం చేసావేంటి నువ్వు అని అంటుంది. దాంతో మైక్ టోక్కి కాల్ చేసి నా లెగ్ మళ్ళీ హట్ అయింది, నువ్వు డాక్టర్కి కాల్ చేయి అని అంటాడు. దానికి టోక్ అంత హట్ అయ్యేలా ఏం చేసావేంటి, ఇంకా 1 monthలో షో ఉంది, ఈ విషయం బెన్కి తెలుసా అని అంటుంది. దానికి మైక్ నువ్వేమీ వర్రీ అవ్వకు, నువ్వు డాక్టర్కి కాల్ చేయి, కావాలంటే నువ్వు కూడా రా, బెన్కి బాస్కి ఈ విషయం గురించి చెప్పకు, నాకు లెక్చర్ వినే అంత ఓపిక లేదు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో డాక్టర్ మైక్ లెగ్కి బ్యాండేజ్ వేసి నేను చెప్పాను కదా నీకు 2 months రెస్ట్ తీసుకోమని, రన్నింగ్ అలాంటివి చేయొద్దని, దానివల్ల నీ లెగ్ స్వెల్లింగ్ వచ్చి మళ్ళీ హట్ అవుతుందని అంటారు. దానికి మైక్ నేను కొంచెం రన్నింగ్ చేశాను, దానివల్ల ఇంత హట్ అవుతుంది అని అనుకోలేదు అని అంటాడు. దాంతో హీరోయిన్ అడుగుతుంది టోక్ని అసలు ఏం జరిగిందని. దానికి టోక్ చెప్తుంది లాస్ట్ టైం షో కోసం మైక్ బాగా రిహార్సల్స్ చేశాడు, వల్ల తన లెగ్ హట్ అయింది, అందుకని డాక్టర్ చెప్పారు దాన్ని 2 months వరకు రన్నింగ్ జంపింగ్ అలాంటివి చేయొద్దని అని అంటుంది. దాంతో హీరోయిన్ తనకి సైకిల్ నేర్పించడం కోసం మైక్ రన్నింగ్ చేయడం, ఇంకా తను పడిపోబోతుంటే పట్టుకోవడం వల్ల తన లెగ్ హట్ అయిన విషయం గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది. హీరోయిన్ అడుగుతుంది టోక్ని ఈ షో పోస్ట్పోన్ చేయడం కుదరదా అని. దానికి టోక్ చెప్తుంది ఇంత షార్ట్ టైంలో పోస్ట్పోన్ చేయడం కష్టమని. డాక్టర్ ఏమో యామ్తో కుదిరితే కానీ తను నుంచోవడం ఇంకా నడవడం చేయనివ్వకు, ఇంకా థెరపిస్ట్ని ఇంకా వీల్ చైర్ని నేను పంపిస్తాను, ఇక ఉంటాను అని అంటారు. ఓకేమో మైక్ని జాగ్రత్తగా చూసుకో, ఒకవేళ నువ్వు బయటకు వెళ్తుంటే నాకు చెప్పు, నేను వచ్చి మైక్ని చూసుకుంటాను, బాయ్ అని చెప్పి వెళ్తుంది. దాంతో హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి ఇదంతా నా వల్లే జరిగింది కదా, నువ్వు నాకు సైకిల్ రైడింగ్ నేర్పించడం వల్లే కదా అని అంటుంది. దానికి హీరో ఏం పర్వాలేదు, ఇంకా 2 weeks టైం ఉంది కదా, ఎంత పెయిన్ వచ్చినా నేను తట్టుకోగలను అని అంటాడు. దానికి హీరోయిన్ సారీ నాకు నిజంగా తెలీదు నీ కాలికి దెబ్బ తగిలిందని, ఇప్పటి నుంచి నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది. దానికి హీరో ఇప్పటి నుంచి నేను ఇక్కడ ఈ సోఫాలోనే కూర్చుంటాను, దానివల్ల నీకు పని పెరుగుతుంది అని అంటాడు. దానికి హీరోయిన్ ఏం పర్వాలేదు, నీకేమైనా తినడానికి తెస్తాను అని చెప్పి లెగిసి వెళుతూ హీరోని పిలిచి నువ్వు షోలో చాలా బాగా డ్యాన్స్ చేస్తావు, నువ్వేమీ భయపడకు, ఫైటింగ్ అని అరిచి అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో హీరో నవ్వుకుంటాడు. హీరోయిన్ని ఏడిపించడం స్టార్ట్ చేస్తాడు. జ్యూస్ అయిపోయింది అని అనగానే వచ్చి జ్యూస్ ఇచ్చి వెళ్తుంది. ఫ్రూట్స్ అని అనగానే ఫ్రూట్స్ ఇచ్చి వెళ్తుంది. ఏమైనా డిజర్ట్ అని అనగానే వచ్చి గ్రానీ హౌస్ నుంచి వచ్చిన డిజర్ట్ అని ఇచ్చి వెళ్తుంది. మళ్ళీ అని పిలవగానే వచ్చి ఏంటి అని అడుగుతుంది. దానికి హీరో అక్కడంతా స్పైడర్ వెబ్స్ ఉన్నాయి తాడు, దాంతో బ్రూమ్ స్టిక్ ఇచ్చి దులుపుకో నీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి వెళ్తుంది. మళ్ళీ అని అంటాడు. దాంతో హీరోయిన్ వచ్చి ఏంటి అని అంటుంది. దానికి హీరో నాకు టాయిలెట్ వస్తుంది, నేను లేవడానికి హెల్ప్ చేయి అని అంటాడు. దాంతో హీరోని లేపుతూ కొంచెం లెగ్ పెయిన్గా ఉంటుంది తట్టుకో అని అంటుంది. దాంతో హీరోయిన్ని అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అడుగుతుంది ఎందుకు నువ్వు అలా చూస్తున్నావని. దానికి హీరో అంటాడు నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే నువ్వు చాలా పొట్టిగా ఉన్నావని. దానికి హీరోయిన్ నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇక్కడే వదిలేస్తాను అని అంటుంది. దానికి హీరో నేను జోక్ చేశాను అని అంటాడు. దాంతో హీరోయిన్ నువ్వు ఇంకా మాట్లాడుకు అని చెప్పి వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అని అంటుంది. దాంతో హీరో నువ్వు ఇక్కడ నుంచుని ఏం చేస్తావు, నన్ను ఏమైనా ఎంకరేజ్ చేస్తావా అని అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ టూర్లో నీకు నా దాని మీద ఇంట్రెస్ట్ ఉందా అని హీరో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుని నేనేమి నిన్ను అలా చూడాలనుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హీరోకి బ్లాంకెట్ ఇచ్చి నువ్వు ఇక్కడ పడుకుంటావు కదూ, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటా అని అంటుంది. దానికి హీరో నిన్ను పిలవాలంటే ఆ రూమ్ వరకు అరవాలి, ఇప్పటికే నా కాలు పనిచేయట్లేదు, ఇంకా నిన్ను పిలవడం వల్ల నా గొంతు కూడా పోతే అని అంటాడు. దాంతో హీరోయిన్ నువ్వు నీ డ్రామాలు ఆపుతావా అని అంటుంది. దాంతో హీరో నాకు కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది, నువ్వు ఇక్కడే కూర్చుని వర్క్ చేసుకోవచ్చు కదా అని అంటాడు. దానికి హీరోయిన్ నువ్వు ప్లీజ్ అని బతిమాలు అని అంటుంది. దాంతో హీరో ప్లీజ్ అని అనడంతో సరే అని చెప్పి హీరోయిన్ అక్కడే కూర్చుని వర్క్ చేసుకుంటుంది. హీరో ఏమో ఏదోలా హీరోయిన్తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా, నేను వర్క్ చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. ఇక లాస్ట్కి హీరో మీ స్కూల్లో మీకు ట్యూస్డే ఫుడ్ ఏం పెట్టేవారు, మా స్కూల్లో అయితే ఫ్రైడ్ న్యూడిల్స్ పెట్టేవారు అని అంటాడు. దానికి హీరోయిన్
హే మా స్కూల్లో కూడా అదే పెట్టేవారు అని అంటుంది. దాంతో హీరో ఫ్రైడే ఏం పెట్టేవారు అని అంటాడు. దాంతో హీరోయిన్ అక్కడి నుంచి హీరో పక్కకి వచ్చి కూర్చుని వాళ్ళ స్కూల్లో ఏం పెట్టేవారు అలా వాళ్ళ స్కూల్ గురించి అలా మాట్లాడుకుంటూ హీరోయిన్ అక్కడే నిద్రపోతుంది. హీరో కూడా అక్కడే పడుకుండిపోతాడు. సీన్లో కాలింగ్ బెల్ మోగడంతో హీరో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. దాంతో నేను విచట్ని, నేను మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాను అని అంటాడు. దాంతో హీరో మీరు అసలు ఏం చేస్తారు అని అడుగుతాడు. దానికి ఆయన నేను మీ లెగ్ మసాజ్ చేస్తాను, ఇంకా మిమ్మల్ని టాయిలెట్కి తీసుకెళ్తాను, ఇంకా మీకు ఏమైనా వర్క్ కావాలన్నా చేస్తాను అని అంటాడు. దానికి హీరో యామ్ ఉందేమో చూసి యామ్ లేకపోవడంతో బయటికి వచ్చి డోర్ వేసి నాకు తెలుసు టోక్ నా గురించి వర్రీ అవుతుందని, కానీ మా వైఫ్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, ఇంకా మీరు అవసరం లేదు అని అంటాడు. దాంతో ఆయన హాస్పిటల్ బిల్ ఆల్రెడీ టోక్ పే చేసేసింది, మా హాస్పిటల్ మళ్ళీ దాన్ని రిఫండ్ ఇవ్వదు అని అంటాడు. దాంతో హీరో ఏమో ఈ డేస్ని మీరు హాలిడేస్ అని అనుకోండి అని అంటారు. దాంతో ఆయన మరి ఈ ఎక్విప్మెంట్స్ అని అనడంతో నాకు ఇవి రెండు చాలు అని చెప్పి అవి రెండు తీసుకెళ్లి డోర్ వేసేస్తాడు. సీన్లో గాయ్ తాయ్ వాళ్ళకి రొమాంటిక్ కామెడీ డ్రామాస్ అంటే ఇష్టం, నేను అలాంటి స్క్రిప్ట్ గురించి చూస్తున్నాను, అందులో మైక్ యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అంటాడు. దానికి ఆవిడ మైక్ ఇమేజ్ రొమాంటిక్ డ్రామాస్కి సూట్ అవ్వదు, ఎందుకంటే తనకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అని అంటుంది. దానికి గాయ్ అయితే మైక్ ఎలాంటి స్క్రిప్ట్ సూట్ అవుతుందో అలాంటి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయండి, మనం నెక్స్ట్ మీటింగ్లో ఈ స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుందాం బాయ్ అని అంటాడు. వాళ్ళ పిఏతో చెప్తాడు మనం ఈ ప్రాజెక్ట్ అసలు మిస్ చేసుకోకూడదు అని. సీన్లో గాయ్ యామ్కి కాల్ చేస్తాడు. యామ్ ఫోన్ చూసిన మైక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దాంతో గాయ్ నేను మీ బ్యూటిఫుల్ వైఫ్తో మాట్లాడొచ్చా అని అంటాడు. దానికి మైక్ తను అవైలబుల్ లేదు, నువ్వు తనతో ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళ హస్బెండ్తో చెప్పొచ్చు అని అంటాడు. దానికి ఇది కొంచెం పర్సనల్, నేను ఫోన్ చేశానని చెప్పు, ఇంతకీ నీ లెగ్ ఎలా ఉంది అని అంటాడు. దానికి మైక్ బాగానే ఉంది, యామ్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, అందుకనే తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటాడు. దాంతో గాయ్ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో హీరోయిన్ అక్కడికి వచ్చి తన సెల్ చూసి గాయ్కి కాల్ చేస్తుంది. గాయ్ ఏమో నేను నీ స్క్రిప్ట్ చదివాను, అందులో కొన్ని చేంజెస్ చేయాలి, నువ్వు ఫ్రీ అయినప్పుడు చెప్పు, నేను నిన్ను మీట్ అవుతాను అని అంటాడు. దానికి హీరోయిన్ నేను ఫ్రీ ఇంకో 2 అవర్స్లో మీట్ అవ్వచ్చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి రెడీ అవుతుంది. హీరో ఏమో కోపంగా ఉంటాడు. హీరోయిన్ రెడీ అవ్వి హీరోకి ఫుడ్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఏమో కోపంతో అలా కూర్చుండిపోతాడు. దీనిలో హీరోయిన్ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది అని అంటుంది. దానికి గాయ్ నేను ఇప్పుడే వచ్చాను అని అంటాడు. దాంతో హీరోయిన్ ఇంతకీ నా స్టోరీ ఎలా అనిపించింది అని అడుగుతుంది. దానికి గాయ్ నేను చెప్పాను కదా అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు నచ్చింది, కాకపోతే నువ్వు ఇంకా కొన్ని పాయింట్స్లో ఇంకా వర్క్ చేయాలి, అదంతా రిసాల్వ్ చేసి స్టోరీ ప్రిపేర్ అవ్వడానికి 1 year పడుతుంది, నీకు ఓకేనా అని అంటాడు. దానికి హీరోయిన్ నేనేమీ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అంటుంది. దానికి గాయ్ స్టోరీ రాయడం వస్తుంది, నాకేమో మంచి స్క్రిప్ట్ దొరుకుతుంది, విన్ ఇన్ విన్ అని అంటాడు. దాంతో హీరోయిన్ అయితే మనం వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అని అంటుంది. దానికి గాయ్ ఇప్పటి నుంచే అని అనడంతో సరే టీచర్ అని అంటుంది. గాయ్ ఏమో ఓకే డ్రీమర్ అని చెప్పి వాళ్ళ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మైక్ ఏమో చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా కొంతసేపటికి హీరోయిన్ వాచ్ చూసుకుంటూ ఉండడంతో గాయ్ అడుగుతాడు నువ్వు ఇంకా వెళ్ళాలా అని. దాంతో హీరోయిన్ అంటుంది అవును మైక్కి ఆకలేస్తూ ఉంటుంది అని. దాంతో గాయ్ అంటాడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే జూలో యానిమల్కి ఫుడ్ తీసుకెళ్ళాలి అన్నట్టు అని. దాంతో హీరోయిన్ అంటుంది అవును మైక్ ఆకలేస్తే యామ్ నాకు ఆకలేస్తుంది అని అరుస్తూ ఉంటాడు అని అంటుంది. దాంతో వాళ్ళు నవ్వుకుంటారు. సరే అయితే నేను ఇంకా వెళ్తాను అని అంటుంది హీరోయిన్. దాంతో గాయ్ సరే అయితే మనం ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ ఇక్కడ మీట్ అవుదాం అని చెప్తాడు. దాంతో హీరోయిన్ సరే అని చెప్పి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్లో హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి టేబుల్ మీద ఇంకా కిచెన్లో వస్తువులన్నీ ఇష్టం వచ్చినట్టు పడేసి ఉంటాయి. దాంతో హీరోయిన్ కోపంగా హీరో వైపు చూస్తుంది. హీరో ఏమో నాకు చాలా బోర్ కొట్టింది అందుకనే ఇలా చేశాను అని అంటాడు. దానికి హీరోయిన్ నీకు బోర్ కొడితే ఇంటిని మెస్ చేసేస్తావా అని అంటుంది. ఇంకా నేను చాలా అలసిపోయాను అనుకుంటూ వాటిలన్నిటిని క్లీన్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మిన్ గాయ్ దగ్గరికి వెళ్తుంది. గాయ్ ఏమో ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి మిన్ మైక్ డిసపియర్ అయిపోయినప్పటి నుంచి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నువ్వెలా ఉన్నావు అని అంటుంది. దానికి గాయ్ ఎప్పుడు లాగే వర్క్ టెన్షన్స్ వర్క్ బిజీలో ఉన్నాను అని అంటాడు. దాంతో మిన్ నిన్ను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగడానికి వచ్చాను. ఇప్పుడు మైక్కి మ్యారేజ్ అయిపోయింది, మైక్ మన ఇద్దరి మధ్యలోనే లేడు, ఇంకా మైక్ లవ్ చేసే అమ్మాయిని కూడా నేను కాదు, ఇక ఇప్పటికీ నువ్వు నన్ను సిస్టర్గానే ఫీల్ అవుతున్నావా అని అంటుంది. దానికి గాయ్ నువ్వు ఇంత సెల్ఫిష్ అని అనుకోలేదు, నేను నిన్ను
అంత డైరెక్ట్గా చెప్పినా ఇంకా నువ్వు అలా ఎలా అడగడుగుతున్నావు? మైక్ నేను లవ్ చేస్తున్నా లేకపోయినా నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేయలేను, ఇప్పుడు చేయలేను, ఇంకెప్పటికీ లవ్ చేయలేను, ఎందుకంటే నేను నిన్ను ఎప్పుడు సిస్టర్గానే అనుకున్నాను అని అంటాడు. దాంతో మిన్ బాధపడి నేను 2 or 3 years న్యూయార్క్కి వెళ్ళిపోతున్నాను, ఇక లాస్ట్ టైం నేను కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. లో మిన్ మైక్కి కాల్ చేస్తుంది. మైక్ ఫోన్ ఏమో హీరోయిన్ లిఫ్ట్ చేసి నేను యామ్ని అని అంటుంది. దాంతో మిన్ అడుగుతుంది మైక్ లేడా అని. దానికి హీరోయిన్ ఉన్నాడు, ఇప్పుడే ఇస్తున్నాను అని చెప్పి మైక్కి ఫోన్ ఇస్తుంది. దాంతో మైక్ ఇంకేం చేయాలో తెలియక ఫోన్ మాట్లాడతాడు. మిన్ నీ లెగ్ ఎలా ఉంది అని అంటుంది. దానికి మైక్ బాగానే ఉంది అని అంటాడు. మిన్ ఏమో నేను గుడ్ బై చెప్పకుండా వెళ్ళిపోతానేమో అని భయపడ్డా అని అంటుంది. దానికి మైక్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దానికి మిన్ న్యూయార్క్కి వెళ్తున్నా, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా. నీకు తెలుసా నన్ను పట్టించుకోవడానికి ఎవరూ లేరు, నీకు కూడా టైం లేదు నువ్వు ప్రామిస్ చేసినట్టుగా నన్ను కేర్ తీసుకోవడానికి అని అంటుంది. దానికి మైక్ నువ్వు వెళ్ళకు అని అంటాడు. దానికి మిన్ ఎందుకు వెళ్ళకూడదు అని అడుగుతుంది. దాంతో మైక్ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అంటాడు. దానికి మిన్ సేమ్ ప్లేస్ అని అనడంతో సరే అయితే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి రెడీ అవుతూ ఉంటాడు. నేను వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను నడవద్దని చెప్పారు కదా, నీకేం కావాలో చెప్పు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, ఇంకా షోకి 1 week టైం ఉంది. ఇదంతా మిన్ గురించా? నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? ఇప్పుడు వెళ్ళడం నువ్వు అంత ఇంపార్టెంటా? నీ లెగ్ హట్ అయిందని తనకి చెప్పొచ్చు కదా అని అంటుంది. దాంతో మైక్ నువ్వెందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిన్ దగ్గరికి వెళ్ళి మిన్ నువ్వెక్కడికి వెళ్ళకు, నాకు యామ్కి మధ్యన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నీకు చెప్పినా అర్థం అవ్వవు, అవి అంత ఇంపార్టెంట్ కూడా కాదు, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఇదివరకు లాగే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు. దానికి మిన్ నిజంగానే నువ్వు నన్ను ఇదివరకు లాగే చూసుకుంటావా, ప్రామిస్ అని అంటుంది. దానికి మైక్ ప్రామిస్ అని అనడంతో మిన్ మైక్ యొక్క షోల్డర్స్ మీద పడుకుంటుంది. దాంతో మైక్ యామ్తో తను గడిపిన మూమెంట్స్ గురించి గుర్తు తెచ్చుకుంటాడు. గుర్తు తెచ్చుకుని బాధపడతాడు. బాయ్ బాయ్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.